సహజంగా ఆహార నియమాలు, యోగా, వ్యాయామం ద్వారా నేను తగ్గాను అని చెప్పుకోవడం కోసమే ఎక్కువ మంది ఇష్టపడతారు. అవును. అయితే అవి చేస్తూ మిదాన్ని తీసుకుంటూ లేకపోతే మిదాన్ని చేస్తూ అవి చేసేవాళ్ళు కొంతమందున్నారు. అవును. కేవలం ఇవేమి చేయకుండా ఓన్లీ డాక్టర్ మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు గదా! అంటే మా దగ్గరికి వచ్చినా కూడా మేము మంచి అలవాట్లని వదిలేయమని మేము చెప్పమండి. ఆటిల్ని పాటించమనే చెప్తాం. సో, అది డెఫినిట్‌గా చెయ్యాలి అనే చెప్తాం అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ అసలు మామూలుగా మీరు అడిగిన దాంట్లో ఒకటి మన జెనెటిక్స్ అండి. అంటే మన తల్లిదండ్రుల పోలికలు మనకొస్తాయి. అదే మాదిరిగా మన తల్లిదండ్రుల్లో ఉండే అనేక మంచి లక్షణాలు కానివ్వండి, చెడు లక్షణాలు కానివ్వండి. చెడు అంటే మనకి ఇన్ జనరల్ నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంత తెల్లగా ఉంటే అంత గొప్పగా ఉన్నాం అనే భావంతో ఉంటారు. సో రంగు కానివ్వండి, జుట్టు కానివ్వండి, ముక్కు కానివ్వండి, రూపురేఖలు కానివ్వండి, ఎత్తు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి జీన్స్ తోటి వస్తాయి. నెంబర్ 1. ఇవే కాకుండా దీంతో పాటు కొన్ని జబ్బులు కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక గుండె జబ్బు కానివ్వండి, కిడ్నీ జబ్బు కానివ్వండి, ఇంకోటి అట్లాగే షుగర్ కూడా మీరు కరెక్ట్గా అడిగారు. ఈ షుగర్ అనేది ఏంటంటే మనం నియంత్రించుకుంటే కంట్రోల్లో ఉండే జబ్బు. సో చాలా మంది వచ్చినప్పుడు మా నాన్నకి షుగర్ ఉంది, నాకు షుగర్ వచ్చింది అంటారు. మా నాన్నకి షుగర్ ఉంది కాబట్టి నేను ఏమి జాగ్రత్తలు తీసుకుంటే ఈ షుగర్ రోగాన్ని మనం ఎంతకాలం దూరం పెట్టగలము అనే జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు చాలామంది షుగరు సుమారు 60-70 సంవత్సరాల దాకా కూడా రాకుండా మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళు ఉన్నారు. షుగర్కి బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ ఎ మెటబాలిక్ డిసీజ్. మెటబాలిక్ అంటే ఏంటంటే మనం తినేది, మనం ఖర్చు పెట్టేది, ఇలా ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని మనం తినే పదార్థాల్లో పిండి పదార్థాలు తక్కువ ఉండేటట్టు ఉన్నా కూడా దాంట్లో కూడా ప్యూర్ పిండి పదార్థాలు అంటే ప్యూర్ కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే మన ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇట్లాంటివి తగ్గించుకుని వీటి ద్వారా మనం దాన్ని నియంత్రణ చేసుకోవడానికి వీలుంటుంది.